సో అందరి చూపు మీ సిరిసిల్ల మీదనే ఉన్నది. ఎందుకంటే కేటీఆర్ ఈ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఈ కార్పొరేషన్‌లో ఓటమి తర్వాత ప్రెస్ మీట్ పెట్టి కొంత నేను బయటపడ్డాను అనేటువంటి కొంత హుందాతనాన్ని చూపిస్తా ఉన్నాడు. ఎందుకంటే సిరిసిల్లలో ఓడిపోతే కేటీఆర్ పరిస్థితి చాలా దారుణంగా ఉండే. సో అక్కడ కాంగ్రెస్ ఓడిపోనికే, టీఆర్ఎస్ గెలవనికే కారణాలు ఏంటంటే ఏం చెప్తారు? ఒకటండి, బేసికల్గా ఏంటంటే సిరిసిల్ల నియోజకవర్గం ముందుగా మాకు ఓన్లీ బైఫర్కేషన్ ఉన్నప్పుడే అంతకుముందు సిరిసిల్ల నియోజకవర్గము, నేరళ నియోజకవర్గం ఉండేది. 2009లో ఎప్పుడైతే బైఫర్కేషన్ వచ్చిందో అప్పుడు సిరిసిల్ల పట్టణాన్ని నేరళ నియోజకవర్గం కలిపి నేరళ నియోజకవర్గం ఉన్న ఇల్లంతకుంట మండలాన్ని మానకొండూరు కాన్స్టిట్యున్సీకి వెళ్ళింది. ఇప్పుడు వేములవాడ వేరే నియోజకవర్గం అయింది. సిరిసిల్లలో మొదటి నుంచి కూడా 1980s ఎప్పుడో ఒకసారి కాంగ్రెస్ పార్టీ ఉందనుకుంటా. సిరిసిల్ల పట్టణంలో కాంగ్రెస్ పార్టీకి బేసికల్గా ఓటు బ్యాంక్ లేదు. అది టీడీపీకి అనుకూలంగా ఉండేది 1980s. అక్కడ చివరికి సిరిసిల్ల కాన్స్టిట్యున్సీలో సిపిఐఎంఎల్ కూడా గెలిచింది ఒకసారి. గతంలో ఎన్వి కృష్ణయ్య అతను కూడా గెలిచాడు ఇక్కడ. అటువంటి తరుణంలో టీడీపీతో పొత్తుతో, టీడీపీ, సిపిఐ, సిపిఎం పొత్తుతో 2009లో కేటీఆర్ గారు అక్కడికి వచ్చారు. తెలంగాణ ఉద్యమ సమయంలో బహుళంగా చాలామంది అందరు కూడా ఆవేశంతో ఒక సెంటిమెంట్తో ఉన్న తరుణంలో నా పైన ఆ రోజు 170 కోట్ల తేడాతో గెలవడం జరిగింది కదా. తదనంతరం రాజీనామా చేసి తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి మళ్ళీ ఒక సెంటిమెంటల్ డ్రామా ఆడి 2010లో మళ్ళీ బై ఎలక్షన్లు వచ్చినాయి. అప్పుడు మళ్ళీ గెలిచిండు. గెలిచిన తర్వాత మంత్రి అయిండు. మళ్ళీ గెలిచి మంత్రి అయిండు. 2014లో మంత్రి అయిండు. 2018లో మంత్రి అయిండు. మంత్రి అయినప్పుడు కాంగ్రెస్ శ్రేణులు ఉన్నదే అంతంత మాత్రం. అక్కడ ఉన్న ఆ కొంతమందిని కూడా తన అధికార బలంతో కానీ రాజకీయంగా తను అవసరాన్ని రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని ఎప్పటికి కూడా తీసేయాలన్న ఉద్దేశం కొద్దీ మొత్తం మందిని కూడా తనలో ఇంచుమించు తీసుకొని పోయి కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకత్వం ఒక నిర్వీర్యమైన మాట వాస్తవం అక్కడ. కాకపోతే కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉండరు అక్కడ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది డెఫినెట్గా ప్రజల్లో ఉండే పార్టీ. అది కొంతమేర కొంత నాయకత్వం పోయినప్పుడు కూడా కొంత నాయకత్వం మిగిలి ఉండేది. అలా ఈ 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఏదైనప్పటికి కూడా మొన్నటి ఎలక్షన్లో ఈవెన్ టౌన్లో కాకుండా కాంగ్రెస్ మళ్ళీ ఒక మంచి 2023 జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిరిసిల్ల నియోజకవర్గం నుంచి మంచి ఒక ఏమంటారు మన మంచి ఎదుర్కొన్నాం. మేము గట్టిగా ఎదుర్కొని కేవలం అంతకుముందు 89,000 మెజారిటీ ఉన్న కేటీఆర్ గారు మళ్ళీ వచ్చేసరికి కేవలం 27,000 మెజారిటీతోనూ 27,000 పైచలకు మెజారిటీతో గెలిచిండ్రు. అప్పుడు కూడా కేటీఆర్ గారికి సిరిసిల్లనే ఎక్కువగా ఓటు బ్యాంక్ ఉన్నది. ఆ సిరిసిల్ల ఓటు బ్యాంక్ ఏంటంటే పాత టీడీపీ నుంచి ట్రెడిషనల్గా వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయింది. ఎందుకంటే 2009లో పోటీ చేసినప్పుడు టీడీపీ, టీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం పొత్తు మహాకూటమి కింద పోటీ చేసినప్పుడు ఆ మహాకూటమి కింద పోటీ చేసినప్పుడు టీడీపీ ఓటు బ్యాంక్ అంతకుముందు టీడీపీ ఎమ్మెల్యే ఉండే రాజేశ్వరరావు గారు అక్కడ. చెన్నమనేని రాజేశ్వరరావు గారు ఎమ్మెల్యే సిరిసిల్ల కాన్స్టిట్యున్సీ నుంచి 2-3 పర్యాయాలు వారు ఎమ్మెల్యే ఉన్నారు. కాబట్టి ఆ ఓటు బ్యాంక్ అట్లనే వారితో ట్రాన్స్ఫర్ అయిపోయి తెలంగాణ సెంటిమెంట్ ఒకటి, టీడీపీ ఓటు బ్యాంక్ ఒకటి, ఇవన్నీ కూడా పోయిపోయి అధికారం తన పంట వైపు ఉన్నది. కాబట్టి అట్లనే వాళ్ళు అట్టి పెట్టుకుని ఉన్నారు కదా. అదే కాంగ్రెస్ పార్టీ రూరల్ ఏరియాలో చాలా స్ట్రాంగ్ ఉంది. రూరల్ ఏరియా మన జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎన్ని కోట్లు పెట్టినప్పటికి కూడా ఒకటే మండలం వచ్చింది. 5 మండలాల్లో కేవలం ఒకటే మండలంలో వారు సర్పంచ్ గెలవగలిగారు. మేము ఒక మండలంలో గెలిచినాం. అన్ని మండలాల్లో కూడా మేమే 2వ స్థానంలో ఉన్నాం. ఒకడ బీజేపీ గెలిచింది, ఇంకొకటి ఇండిపెండెంట్ గెలిచిండు, ఇంకొకటి ఇండిపెండెంట్ గెలిచిండు. అంటే గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టు ఉంది. పట్టణానికి వచ్చేసరికి జనరల్గా సిరిసిల్ల పట్టణంలో మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి పెద్ద పట్టు లేదు. నాకు కూడా దాని మీద నేను పనిచేసినప్పుడు కూడా నేరళ్ళ నియోజకవర్గంలో పనిచేసిన. సిరిసిల్ల నియోజకవర్గం మీద పనిచేయలేను నేను. రీఆర్గనైజేషన్ ఆఫ్ కాన్స్టిట్యున్సీలో సిరిసిల్ల మాకు భాగం అయిపోయి సిరిసిల్ల కాన్స్టిట్యున్సీ అయింది. తదనంతరం మొన్న జరిగిన ఎన్నికల్లో ఏమైందంటే రాష్ట్రమంతా కూడా ఏదైతే 2023వ సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అహంకారపూరితమైన అవినీతి పరిపాలనకు అంతమొందించిన తర్వాత తన మెజారిటీ ఇక్కడ తగ్గించిన తర్వాత కేసీఆర్ యొక్క అహంకారం ఇంకా కూడా తగ్గించుకోకుండా తను అదే మాదిరిగా బిహేవ్ చేస్తున్న తరుణంలో సిరిసిల్ల ప్రజలు కూడా మన జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఒక రకమైన గుణపాఠం చెప్పారు ఆయనకు. చెప్పిన తర్వాత జరిగిన మున్సిపాలిటీ ఎన్నికలు ఇవి. అప్పుడు ఆయనకు ఆటోమేటిక్గా సర్వైవల్ క్వశ్చన్ వచ్చింది కదా.
నేను అధినాయకుడిని, నేను రాష్ట్రానికి నాయకుడిని, నేను వర్కింగ్ ప్రెసిడెంట్ అని ఆయన అనేక మనం చెప్పుకుంటా తిరుగుతూ ఉన్నాడు అలా. ఎప్పుడైతే మున్సిపాలిటీ ఎన్నికలు జరిగినప్పుడు ఆయనకు ఇక్కడ సిరిసిల్లాలో నేను ఓడిపోతే ఓకే, నా పీఠాలు కదిలిపోతాయి, నా యొక్క నాయకత్వానికే ఒక రకమైన దెబ్బ తగులుతుందని చెప్పి ఆయన అనుకొని ఎప్పుడు లేని విధంగా అసలు తన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా అన్నిసార్లు వచ్చిన్నాడు, అన్నిసార్లు పడుకొని ఉన్నాడు, ఓకే, అన్నిసార్లు తిరిగి ఉండడు. ఎందుకంటే ఆయన 2009లో జరిగిన ఎన్నికల్లో నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటానని గెలిపిస్తే ఇక్కడే ఉంటా భార్య పిల్లలతో అన్న వ్యక్తి ఎప్పుడు ఇల్లు కట్టుకోలే, భార్య పిల్లలతో ఎప్పుడు లేడు అక్కడ. కానీ మున్సిపాలిటీ ఎలక్షన్స్ మొన్న వచ్చేసరికి ఆయన అక్కడే పడుకున్న 4 రోజులు. ఓకే, క్యాండిడేట్లు కూడా చాలా ప్లేసులలో దొరకలే, మా క్యాండిడేట్లను తీసుకున్నాడు కొన్ని ప్లేసులలో. కొన్ని వార్డులలో ఇవాళ వాళ్ళ దానిలో గెలిచిన 27 మందిలో ఇంచుమించు 6 క్యాండిడేట్లు మా దగ్గర నుంచి పోయిన లాస్ట్ మినిట్లో. ఓకే, వాళ్ళకి డబ్బులు ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తామని చెప్పి బీఫామ్ క్యాండిడేట్ కూడా లేకుంటే మేము బీఫామ్ ఇస్తాం. మా దగ్గర కాంపిటీషన్ ఉండే కొన్ని వార్డులలో. కొన్ని వార్డులలో మా దగ్గర కూడా వాస్తవానికి కొన్ని వార్డులలో మాకు కూడా కాంపిటీషన్ లేదు. కొన్ని వార్డులలో మాకు కాంపిటీషన్ ఉండే, అక్కడ వాళ్ళకి క్యాండిడేట్ లేరు. లేని కాడ మా క్యాండిడేట్లను తీసుకున్నారు వాళ్ళు. తీసుకొని వాళ్ళకి బీఫామ్లు ఇచ్చి పోటీలో నిలబట్టి గల్లీ గల్లీ తిరిగిండు, ఇంటికి తిరిగిండు. ఇవాళ ఎక్కడ లేని విధంగా అవినీతితో సంపాదించిన సంపాదన అంతా కూడా అక్కడ కుమ్మరించండి. అలా ఇప్పుడు అధికారంలో లేని కేటీఆర్ గల్లీ గల్లీ తిరిగి 4 రోజులు పడుకొని అక్కడ కైవసం చేసుకున్నారు ఆ మున్సిపల్కి సంబంధించిన చైర్మన్ పదవిని. మరి ఎందుకు మీరు అధికారంలో ఉండి ఇంతమంది మంత్రులు, ఇంతమంది ఎమ్మెల్యేలు, ఇంత బలగం ఉండి ఎందుకు కేటీఆర్కి సంబంధించిన ఆ సిరిసిల్ల మీద ఫోకస్ చేయలేకపోయారు? ఎందుకు కేటీఆర్కు మద్దతుగా మరి మంత్రులని అదేవిధంగా అధికారులు దించలేకపోయారు? ఇప్పుడు ఒకటండి, ఎక్కడ మున్సిపాలిటీలు ఎక్కడ మంత్రుల ఎమ్మెల్యేలకు వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ జిల్లాలో బాధ్యతలు ఉంటాయి. రెండోది నా స్ట్రాటజీలో వాళ్ళు రాలేదు. ఎందుకంటే మాకు తుమ్మల నాగేశ్వరరావు గారు వచ్చిండ్రు, మాకు ఎమ్మెల్సీ దయాకర్ గారు వచ్చిండ్రు మాకు ఇన్ఛార్జిగా. వచ్చిన తర్వాత మా పని మేము చేస్తున్నాం. నా స్ట్రాటజీ ఏంది, కేటీఆర్ గారు రాష్ట్ర నాయకుడు అని చెప్పుకుంటాడు. ఆయన సిరిసిల్లకే కట్టడి చేసిన అనుకో, ఆయన రాష్ట్రం బయట తిరుగుడు బంద్ చేస్తారు కదా. ఇలా కేటీఆర్ గారు నిజంగా కూడా చెప్పాలంటే తన స్వార్థం కొరకు రాష్ట్రంలో పోటీ చేసిన టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మీద పోటీ చేసిన అనేక మంది నాయకుల యొక్క గొంతు కోసిండు ఆయన. ఏలైనా రాష్ట్ర నాయకుడు కాలే, గల్లీ నాయకుడు అయింది. అలా అనే స్థాయిని ఆయన దిగదార్చుకున్నాడు. మా వ్యూహంలో భాగంగా కేటీఆర్ను మేము అక్కడే కట్టడి చేసినాం. ఇలా మరి అదే అంత నాయకుడు కేటీఆర్ను సిరిసిల్ల వదిలి బయటకు పంపించాలి మేము. ఓకే, అక్కడ కట్టడి చేసినాం, సఫలీకృతలేనాం. ఇప్పుడు మహేందర్ రెడ్డి గారు, నేను అడిగే ప్రశ్న ఏంటంటే సిరిసిల్లో కాంగ్రెస్ వీక్ ఉన్నదనేటువంటి విషయం మీకు తెలుసు, గతంలో ఓటములు మీరు చూసారు. సో ఎట్టి పరిస్థితుల్లో కేటీఆర్ని కనుక ఇక్కడ ఓడిస్తే సో భవిష్యత్తు ఉండదు. కేటీఆర్ మళ్ళీ ఎక్కడికి వెళ్ళి చెప్పుకోలేడు, సొంత కాన్స్టిట్యూన్సీలో ఓడిపోయిన కేటీఆర్ వేరే దగ్గర ప్రచారం చేయలేడు అనేది నా ప్రశ్న. సో ఆ విధమైనటువంటి వ్యూహాన్ని ఎందుకు అమలు చేయలేదు కాంగ్రెస్? అది అధిష్టానం తీసుకోవాల్సిన నిర్ణయం, ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం, అధిష్టానం తీసుకోవాల్సిన నిర్ణయం. ఏది ఏమైనప్పుడు కూడా అధిష్టానం కానీ ప్రభుత్వం కానీ మాకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించింది. ఓకే, కేటీఆర్ గారు ఇవాళ మా దగ్గర గెలిచిండు, పక్కన వేములవాడ కూడా వేయండు, ఆడ కూడా తిరిగిండు. ఆడేమైంది, కాంగ్రెస్ పార్టీ గెలిచింది కదా. ఇక్కడ కేవలం ఏంటంటే మా రాజకీయ వ్యూహంలో భాగంగా కేటీఆర్ని కట్టడి చేసినైతే రాష్ట్రం అంతా కూడా తిరిగిండు అనుకో, అష్టదిగ్బంధం చేసిన ఆయన వనరులన్నింటిని కూడా, ఆయన రాజకీయ వనరులను, ఆయన ఆర్థిక వనరులను మ్యాక్సిమం సిరిసిల్లను ఉపయోగించేట్టు చేసినాం. ఓకే, చేయడం వల్ల ఆయనను కట్టడి చేసినాం. ఆ కట్టడి దాటి ఆ గీత దాటి ఆయన బయటికి పోలేకపోయాడు. నిజంగానే ఆయన స్టార్ క్యాంపెయిన్ అయినట్టయితే, ఆయన రాష్ట్రానికి వర్కింగ్ ప్రెసిడెంట్ అయినట్టయితే, ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే రాష్ట్రం అంతా తిరగాలి కదా. అన్ని మున్సిపాలిటీ తిరగాలి కదా. మరి ఎక్కడ తిరిగిండా? హరీష్ రావు పోయి గజ్వేల్కి పరిమితమైండు, దుబ్బాకకు పరిమితమైండు. ఈయన వచ్చి కేవలం వేములవాడకు, సిరిసిల్లకు పరిమితమైండు. వేములవాడలో కేవలం 1 రోజు చేసిండు, సిరిసిల్లలో 5 రోజులు గల్లీకి తిరిగిండు. ఆయనకి ఎప్పుడు కూడా సిరిసిల్లలో ఆయన 17 సంవత్సరాలు ఇప్పటికైనా ఆ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తూ సిరిసిల్ల పట్టణంలో ఎప్పుడు కూడా ఆయన ఆ గల్లీలు తిరిగి ఉండడు, ఆ ఇళ్ళకి పోయి ఉండడు, ఎవరితో అన్నిసార్లు ఫోన్ మాట్లాడి ఉండడు. ఓకే, లాస్ట్కి వస్తే ఏంటంటే నామకం చూసి ఓటు వేయండి అని చెప్పి ప్రాధేయపడ్డాడు. ఆయన అంటే అడుక్కున్నాడు. ఇక ఆయన నేను ఇది చేసిన, ఎవరైనా 10 సంవత్సరాలు మంత్రి చేసిన వాళ్ళు నేను మీ ప్రాంతానికి ఇది చేసిన, ఈ అభివృద్ధి చేసిన అని చెప్పి చెప్పి ఓటు అడగాలి. ఓకే, కానీ అలా నేను ఇది చేసిన చెప్పలే. ఆయన
మీరు వాళ్ళ ముఖం చూడకండి, నా ముఖం చూసి ఒకటి ఎందుకంటే ఎంత దిగజారి ఉన్నాడో చూసుకోండి వాళ్ళ. ఆ దిగజారుడు రాజకీయాలు, దానికి తోడు అక్రమంగా సంపాదించిన డబ్బు. ఇవాళ డబ్బు ఏరులై పారింది, మద్యంతో పాటు డబ్బులు ఏరులై పారింది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.